హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ ఎందుకు బ్రో మేము నేర్చుకోవాలి అంటే, మీరు డిఎస్ఏ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, దిస్ ఈస్ ద మస్ట్ వాచ్ వీడియో. ప్యాటర్న్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇవి మీ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేస్తాయి. అంటే మీ ఇనిషియల్ స్టేజ్లో ఏ ప్రోగ్రామ్ అయినా ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ ప్యాటర్న్స్ అనేవి మీకు నేర్పిస్తాయి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో మీకు ఫర్ లూప్స్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలియకపోతే ఈ వీడియో ఇక్కడే స్టాప్ చేయండి. ఇక్కడే స్టాప్ చేసి నేను ఆల్రెడీ మీకు ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతాయి, ఫర్ లూప్ సింటాక్సెస్ ఎలా ఉంటాయి జావాలో అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఆ ఫర్ లూప్ గురించి మీకు పూర్తిగా అర్థమైన తర్వాత వచ్చి ప్యాటర్న్స్ని సాల్వ్ చేయడానికి చూడండి. ఈ ప్యాటర్న్స్ ఏ ప్యాటర్న్ అయినా సాల్వ్ చేయడానికి ఏదైనా అప్రోచ్ ఉందా, లేకపోతే ఏదైనా ట్రిక్ ఉందా అంటే మనం ఏ ప్యాటర్న్ అయినా ఇచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేసి ఎలా ప్రింట్ చేయగలుగుతాం అనేది చూద్దాం. నేనైతే ఈ వీడియోలో మీకు స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనేది ఇస్తాను. ఆ అప్రోచ్ ఫాలో అవ్వండి. మీరు ఏ ప్యాటర్న్ అయినా, హియర్ మీ అవుట్ ప్రాపర్లీ, ఏ ప్యాటర్న్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఈజీగా. ఓకే, నేను చెప్పే స్టెప్స్, నేను చెప్పే అప్రోచ్ మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? మెయిన్గా ఈ ప్యాటర్న్స్ లెక్చర్లో నేను మెయిన్గా 20 ప్యాటర్న్స్ అనేవి పిక్ చేసుకున్నా. ఈ 20 ప్యాటర్న్స్లో నేను 20 ప్యాటర్న్స్ సాల్వ్ చేయను. నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తే మీకు ఏ ప్రాబ్లమ్ అయినా చేయగలుగుతారో ఆ ప్రాబ్లమ్స్ పిక్ చేసుకొని నేను సాల్వ్ చేస్తాను. ప్యాటర్న్స్ లెక్చర్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఫుల్గా. ఏ ప్యాటర్న్ చూసినప్పుడైనా మీరు అప్రోచ్ ఇవ్వగలుగుతారు, ప్రింట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడైతే ఆ స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే, అందులో ఎన్ని రోస్ ఉన్నాయి, మీకు ఇచ్చిన ప్యాటర్న్లో ఎన్ని రోస్ ఉన్నాయి అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి? అబ్జర్వ్ how many rows in a pattern. ఓకేనా? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది. ఆ ప్యాటర్న్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే చెప్తా. ఓకేనా? ప్రాబ్లం చేసినప్పుడు చెప్తా. ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. నెక్స్ట్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ పాయింట్ ఏంటి? ఒక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఒక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. అబ్జర్వ్ how many columns in a row. సెకండ్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఇచ్చిన ప్యాటర్న్లో మీకు సపోజ్ స్టార్స్ ఇచ్చారా, నెంబర్స్ ఇచ్చారా, ఆల్ఫాబెట్స్ ఇచ్చారా, అది అబ్జర్వ్ చేయండి. మీరు ఏం ప్రింట్ చేయాలి అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? థర్డ్ పాయింట్ ఏంటి? వాట్ డు you need to print. ఇది ఏంటంటే, మీరు నంబర్స్ ప్రింట్ చేయాలా, లేకపోతే స్టార్స్ ప్రింట్ చేయాలా, లేకపోతే ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేయాలా, ఏం ప్రింట్ చేయాలో అబ్జర్వ్ చేయండి. థర్డ్ పాయింట్, మీరు ఏ ప్యాటర్న్ సాల్వ్ చేయాలన్నా ఈ 3 పాయింట్లు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈజీగా ఏ ప్యాటర్న్ అయినా మీరు ప్రింట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత మీరే మీ సొంతంగా కాన్ఫిడెంట్గా ఏ ప్యాటర్న్ అయినా ప్రింట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? ఇదే కదా మనం ఫస్ట్ అప్రోచ్లో మీకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పా? అబ్జర్వ్ హౌ మెనీ రోస్ ఇన్ ఏ ప్యాటర్న్. అది ఫస్ట్ పాయింట్. ఏ ప్రాబ్లం ఇచ్చినా సేమ్ ఆ 3 స్టెప్స్ ఫాలో చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? అబ్జర్వ్ హౌ మెనీ రోస్ ఇన్ ఏ ప్యాటర్న్. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 రోస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పాయింట్ నుంచి మనం అవుటర్ లూప్ అనేది రాసుకుంటాం. ఓకేనా? అవుటర్ లూప్ అనేది రాసుకుంటాం. చూడండి, ఫంక్షన్ రాసుకున్నాం. ఫంక్షన్ n అనే పారామీటర్ పాస్ చేస్తున్నాం. ఏంటంటే నంబర్ ఎన్నిసార్లు ఇట్లా 4 టైమ్స్ ప్రింట్ చేసుకున్నాం కదా, ఆ నంబర్ అక్కడ ఇస్తున్నాం.
దాని తర్వాత అవుటర్ లూప్, ఇందాక ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నాం కదా, ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, 4 రోస్ ఉన్నాయి. 1 2 3 4, ఓకేనా, 4 రోస్ ఉన్నాయి కాబట్టి అవుటర్ లూప్ 4 టైమ్స్ రన్ అవ్వాలి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ నుంచి మనం అవుటర్ లూప్ రాసుకోవచ్చు. ఫర్ ఇన్ రో ఈక్వల్స్ టు 0, రో లెస్ దాన్ n అంటే 4 టైమ్స్ 0 0 1 2 3 అంటే 4 ఇటరేషన్స్ పర్ఫామ్ అవుతాయి ఇక్కడికి, అందుకే లెస్ దాన్ n రాసాం. రాసిన తర్వాత రో ప్లస్ ప్లస్, ఇక్కడికి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి, హౌ మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో, అబ్జర్వ్ హౌ మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో అంటే ఒక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇన్నర్ లూప్ రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఓకేనా. చూడండి ఒక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, అంటే 4 కాలమ్స్ ఉన్నాయి. 4 కాలమ్స్ ఉన్నాయి. మన రో ఇటరేషన్స్ ఎన్నిసార్లు రన్ అవుతున్నాయో మన కాలం ఇటరేషన్స్ కూడా అన్నిసార్లే రన్ అవుతున్నాయి. చూడండి మన రోస్ 4 ఉన్నాయి, మన కాలమ్స్ 4 ఉన్నాయి, అంటే మన ఇన్నర్ లూప్ కూడా 4 టైమ్స్ అనేది రన్ అవ్వాలి, ఓకేనా. ఫర్ ఇన్ కాల్ 0 కాలం షుడ్ లెస్ దాన్ n అంటే n ఎందుకు రాస్తున్నా, 4 ఇటరేషన్స్ పర్ఫామ్ చేయాలి కాలమ్స్ కూడా, ఎందుకు 4 కాలమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 4 సార్లు ప్రింట్ అవుతున్నాయి ప్రతి రోలో, అందుకు. దాని తర్వాత కాలం ప్లస్ ప్లస్, ఓకేనా. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఫినిష్ అయింది. సెకండ్ పాయింట్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, వాట్ డూ వీ నీడ్ టు ప్రింట్ అంటే మనం ఏం ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి స్టార్స్ ఇచ్చారు. స్టార్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ స్టార్ ప్రింట్ చేయాలి, ఓకేనా, స్టార్ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ అది. నెక్స్ట్ పాయింట్ రాస్తున్నా చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఇక్కడ ప్రింట్ ఎల్లని రాలేదు ఎందుకు బ్రో, ప్రింట్ రాసావంటే మనం ఇక్కడ చూడండి ఒక రో అయిపోయిన తర్వాతనే, అంటే 4 సార్లు స్టార్స్ ప్రింట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాం, అంటే ఈ లైన్కి వస్తున్నాం. జావాలో ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే అదే రోలోనే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఎల్లని ఏం చేస్తుంది అంటే మన రో ప్రింట్ చేసేసి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, ఓకేనా. ఇది రెండు దానికి డిఫరెన్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మన రో అంటే ఈ రో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి, అంటే ఈ లైన్కి రావాలి అంటే మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అనేది రాయాలి, ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఓకేనా. ఇది ఎందుకు, నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి, ఓకేనా. మీకు ఈ ఫర్ లూప్ వీడియోస్లో మామూలుగా సింగిల్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చెప్పారు, కానీ మీకు నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు నేర్పించలేదు, కాబట్టి ఇప్పుడు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ ఫర్ లూప్ అనేది రాసాం. ఫర్ లూప్ రాసిన తర్వాత ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, 0 నుంచి స్టార్ట్ చేసాం, ఓకేనా. రో అనేది 0 ఫస్ట్, ఇనిషియల్గా 0. దీని తర్వాత ఏముంది, నెక్స్ట్ కండిషన్ రో లెస్ దెన్ n, అంటే రో లెస్ దెన్ మనకి ఎన్ని స్టార్స్ 4 స్టార్స్ కాబట్టి n అనేది 4 ఇక్కడ. నెక్స్ట్ దీని తర్వాత 0 లెస్ దెన్ 4 అనేది కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఈ లూప్లోకి వస్తుంది. ఫస్ట్ ఇన్నర్ లూప్ అంతా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవుటర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి 0 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఏ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది, కాలం మళ్ళీ 0 లెస్ దాన్ 4, ఓకేనా. 0 లెస్ దాన్ 4 కండిషన్ మళ్ళీ ట్రూ అయింది, ఓకేనా. ఇది ఫస్ట్ ఇటరేషన్ అనుకోండి, 0 లెస్ దాన్ 4, ఓకేనా. కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ లైన్ ఏముంది, స్టార్ ఉంది. అవుట్పుట్ ఇక్కడ రాసున్నా, స్టార్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. స్టార్ అనేది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడికి వస్తుంది కదా, కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది 0 నుంచి 1కి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసి ఏమవుతుంది, 1 లెస్ దాన్ 4 మళ్ళీ కండిషన్ ట్రూ, అంటే మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఇంకొక స్టార్ ప్రింట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది, ఈ లైన్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కాలం నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే సెకండ్ దానిలోకి వస్తుంది. కాలం నెంబర్ అనేది 2 అవుతుంది. 2 అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 2 లెస్ దాన్ 4 మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయితే మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి మళ్ళీ ఏం జరుగుతుంది, కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది, 3 అవుతుంది. అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది కదా, ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, 3 లెస్ దాన్ 4 అంటే 3 లెస్ దాన్ 4 మళ్ళీ కండిషన్ ట్రూ అయింది, అంటే ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది, ఇంకా ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన 4 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఈ లూప్ అనేది ఎలా బ్రేక్ అవుతుందో చూద్దాం.
ఓకేనా. మళ్ళీ ఏం జరుగుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, కాలం నెంబర్ 4 అవుతుంది. 4 <4 అంటే ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకేనా. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే, దీని తర్వాత ఏ స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంటే కదా, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నెక్స్ట్ లైన్లోకి, ఈ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇన్నర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన రో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే రోకి 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇది సెకండ్ ఇటరేషన్ అనుకోండి. ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఏం కండిషన్, 1 <4 కండిషన్ అనేది ట్రూ. ఓకే, కండిషన్ అనేది ట్రూ. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్లోకి వచ్చి అంటే ఇన్నర్ లూప్లోకి వచ్చి సేమ్ మళ్ళీ ఇన్నర్ లూప్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 కాల్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 0 <4 మళ్ళీ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్ 1 <4 మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. ఇంకొకసారి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది, 2కి వెళ్తుంది. 2 వెళ్ళిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్ 2 <4 మళ్ళీ ఏం జరుగుతుంది, స్టార్ ప్రింట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, స్టార్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కాలం ఇంక్రీజ్ అవుతుంది, 3 వస్తుంది. 3 <4 మళ్ళీ అనేది కండిషన్ అనేది ట్రూ. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఇంకొకసారి స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, 4కి వచ్చినప్పుడు ఇక్కడ బ్రేక్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఇన్నర్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఇన్నర్ లూప్ బ్రేక్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ లైన్ వదిలి నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు చూడండి, థర్డ్ ఇటరేషన్ అంటే ఇన్నర్ లూప్ మొత్తం పర్ఫామ్ అయిపోయింది. ఈ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఇన్నర్ లూప్ ప్లస్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రో ప్రీవియస్ ఉంటుంది 1 అంటే 1 ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. రో ఇంక్రీజ్ అవుతుంది కదా, 2 అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్ చేస్తుంది 2 <4. ఓకేనా. 2 <4 అంటే కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ లూప్లోకి వస్తుంది. ఇన్నర్ లూప్లో మళ్ళీ కాలం అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెకింగ్ 0 <4 అంటే మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కాలం ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్ మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాలం ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్ కండిషన్ 2 <4 అంటే మళ్ళీ ట్రూ అంటే మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. స్టార్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కౌంటర్ కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది 3కి ఇంక్రీజ్ అయినప్పుడు 3 <4 మళ్ళీ కండిషన్ చెకింగ్ మళ్ళీ ట్రూ అయింది అంటే ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 4 <4 కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇది థర్డ్ ఇటరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ ఇటరేషన్ చూడండి ఎలా పర్ఫామ్ అవుతుందో. రో ఎంత ప్రజెంట్ 2 ఉంది. 2 అంటే +1 ఇంక్రీజ్ అవుతుంది కదా, రో ప్లస్కి 3 అయింది. మళ్ళీ ఏం చేస్తుంది, 3 <4 అన్నప్పుడు మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత మళ్ళీ కాలం 0కి వచ్చి మళ్ళీ ఇందాక పర్ఫామ్ చేసిన ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా. ఇందాక ఈ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ రిపీట్ అయిన తర్వాత మనకి ఇంకో రో ప్రింట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఓకేనా. ఇంకో రో సక్సెస్ఫుల్గా ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ చేసుకున్న తర్వాత మన కండిషన్ చూడండి, మన అవుటర్ లూప్ చూడండి ఎలా బ్రేక్ అవుతుందో. ప్రజెంట్ 3 ఉంది కదా, మళ్ళీ ఫిఫ్త్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది అంటే, ఇన్నర్ లూప్ మొత్తం పర్ఫామ్ అయిన తర్వాత, ఫోర్త్ టైము ఇన్నర్ లూప్ మొత్తం పర్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, రో అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. అప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ప్రజెంట్ 3 ఉంది, 4కి ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వెళ్ళి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే 4 <4 అనేది కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయ్యి ఈ అవుటర్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఏముంటుంది, మన అవుట్పుట్లో మనకు కావాల్సిన ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోయి ఉంటుంది. నెస్టెడ్ లూప్ వర్కింగ్ ఇలా ఉంటుంది. ఇది ఈ ప్యాటర్న్ సాల్వ్ చేసే విధానం. ఇప్పుడు ఫస్ట్ ప్యాటర్న్ ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ pattern1 ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా pattern1 అని చెప్పేసి, pattern1 int n అనేది ఏంటి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాయి, ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి మన ప్యాటర్న్ అని చెప్పేసి. ఓకేనా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, మన అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేసుకోవాలని చెప్పే కదా, అవుటర్ లూప్ అనేది రన్ చేద్దాం. అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేసాం, టిల్ n టైమ్స్ కదా, అంటే 4 టైమ్స్ రన్ చేసాం కదా. ఫర్ int row ఈక్వల్స్ టు 0, row should less than n row ప్లస్. ఓకేనా. ఫస్ట్ అవుటర్ లూప్ అనేది
రాసుకున్నాం. రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, ఇన్నర్ లూప్ ఎలా పర్ఫామ్ చేసాం, సేమ్ అవుటర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో ఇన్నర్ లూప్ కూడా అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసేటప్పుడు. సేమ్ అదే రాస్తాం చూడండి. ఫర్ ఇన్ కాలం ఈక్వల్స్ టు 0, కాలం షుడ్ లెస్ దెన్ n, కాలం ప్లస్ ప్లస్. ఇన్నర్ లూప్ కూడా అయిపోయింది. ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమి, ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, స్టార్ ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ స్టార్ ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఓకేనా, మీకు ఆల్రెడీ ప్రింట్ ఎల్ఎన్కి వెళ్ళి డిఫరెన్స్ చెప్పాను. ఓకేనా, ప్రింట్ అంటే ఒకే రోల్లోనే మన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎల్ఎన్ అంటే అవుట్పుట్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళి నెక్స్ట్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఏం చేసాం, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా, ఒక రో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళాలి కదా, అలాంటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది రాస్తాం. ఓకేనా, మెయిన్ మెథడ్లోకి వెళ్ళి కాల్ చేద్దాం. ఇంట్ n ఈక్వల్స్ టు, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి యూజర్ ఇన్పుట్ 4 ఇచ్చాం. జస్ట్ మన ప్యాటర్న్ కాల్ చేస్తున్నాం, ప్యాటర్న్ 1 అని కాల్ చేస్తున్నాం. రన్ చేసి చూద్దాం. చూడండి మన అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకేనా, ఇది ప్యాటర్న్ 1ని ప్రింట్ చేసే విధానం. చూడండి ఈ ప్యాటర్న్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సేమ్ స్టెప్ బై స్టెప్ ఆలోచించండి అంతే. జస్ట్ కూల్గా ఆలోచించండి. ఈజీగా ఏ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయగలుగుతారు. ఫస్ట్ స్టెప్ ఏంటి, అబ్జర్వ్ హౌ మెనీ రోస్ ఇన్ ఏ ప్యాటర్న్. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఫస్ట్ స్టెప్. మనకి మిగతాదంతా వదిలేయండి, ఫస్ట్ స్టెప్ గురించి మాత్రం ఆలోచించండి. ఏంటి ఫస్ట్ స్టెప్, హౌ మెనీ రోస్ ఇన్ ఏ ప్యాటర్న్. ఎన్ని రోస్ ఉన్నాయి ఇందులో, 1 2 3 4 4 రోస్ ఉన్నాయి. 4 రోస్ ఉన్నాయి, అది రాసేయండి. ఫస్ట్ అవుటర్ లూప్ అనేది రన్ చేసుకోండి. ఫంక్షన్ n ఫస్ట్ అవుటర్ లూప్ అనేది రన్ చేసుకోండి. ఇంట్ రో ఈక్వల్స్ టు 1, రో షుడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, రో ప్లస్ ప్లస్. ఇందాక 0 రాసావు, ఇక్కడ 1 రాసావు కదా బ్రో అంటే మన ఇష్టం. 0 నుంచి అయినా ఇటరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు, 1 నుంచి అయినా ఇటరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 4, సపోజ్ అక్కడ ఎట్లా పర్ఫామ్ అయినా 0 1 2 3 అనేది పర్ఫామ్ అయినాయి. ఇక్కడ ఎలా పర్ఫామ్ అవుతాయి ఇటరేషన్స్, 1 2 3 4 అనేది. అంటే ఇక్కడ 4 ఇటరేషన్సే పర్ఫామ్ అవుతాయి, ఇక్కడ 4 ఇటరేషన్సే పర్ఫామ్ అవుతాయి. మనకు 0 బేస్డ్ మీద స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అలా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు 1 బేస్ ఇటరేషన్ పర్ఫామ్ చేసుకోవాలంటే ఇలా. మీకు నేర్పించడానికి 2 వేరియేషన్స్ ట్రై చేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమి, మనకు హౌ మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో, అంటే ఒక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవుటర్ లూప్ అనేది పర్ఫామ్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్ కోసం అదైతే అబ్జర్వ్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ రోలో 1 స్టారే ఉంది, ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది. సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఓకేనా, సెకండ్ రోలో 2 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, థర్డ్ రోలో 3 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 1 అంటే ఫస్ట్ రోలో 1 స్టార్ మాత్రమే ఉంది, 2 2. ఓకేనా, సెకండ్ రోలో 2 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, 3 3. థర్డ్ రోలో 3 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 స్టార్స్ మాత్రమే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మన రో అనేది మన స్టార్స్ ఎన్ని ప్రింట్ చేయాలో దానికి ఈక్వల్ అవుతుంది. మనం దానికి ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఎలా రాయొచ్చు చూడండి. ఫర్ int column equals to 1, column should less than or equals to row. ఏం చేస్తున్నా, మన ఎన్ని స్టార్స్ ఉన్నాయో అవి మన రో నెంబర్కి ఈక్వల్గా ఉన్నాయి. అందుకే ఏం రాస్తున్నా, కాలం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో. దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ట్రై రన్ చేసినప్పుడు. జస్ట్ చూడండి. ఓకేనా, కాలం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో అని రాస్తాం. రాసిన తర్వాత కాలం ప్లస్ ప్లస్. ఇప్పుడు మనకు సెకండ్ పాయింట్ క్లియర్. దీని తర్వాత నెక్స్ట్ ఏ పాయింట్, థర్డ్ పాయింట్ ఏమి, వాట్ డూ వీ నీడ్ టు ప్రింట్. ఇక్కడ కూడా సేమ్ స్టారే ప్రింట్ చేస్తున్నాం కదా, స్టార్ ప్రింట్ చేస్తాం అంతే. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఓకేనా, దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది రాస్తాం. ఓకేనా, ఇప్పుడు ఎందుకు రాశానంటే కాలం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో అనేది. చూడండి, మన ఫస్ట్ రో మన ఫస్ట్ రోలో 1 స్టార్ మాత్రమే ఉంది. ఓకేనా, సెకండ్ రోలో 2 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, థర్డ్ రోలో
3 స్టార్స్ మాత్రమే ఉన్నాయి. 4th రోలో 4 స్టార్స్ మాత్రమే ఉన్నాయి. అర్థమైందా ఎందుకు రాసాను ఈ కండిషన్? ఫస్ట్ ఒక ఇటరేషన్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది. చూడండి, రో ఎంత ఉంది, రో నెంబర్ ఎంత ఉంది, 1 కదా. 1 <4 అనేది కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత ఈ ఇన్నర్ లూప్లోకి వస్తుంది కదా. ఇన్నర్ లూప్కి వచ్చిన తర్వాత కాలం నెంబర్ ఎంత 1 రో నెంబర్ ఎంత 1 ఓకేనా. కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయిన తర్వాత ఒక స్టార్ ప్రింట్ అవుతుంది ఓకేనా. అవుట్పుట్ ఇక్కడ రాసుకున్నాం, ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత చూడండి, మళ్ళీ ఈ కండిషన్కి వచ్చి ఈ కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ 2 అవుతుంది. 2 అయితే కండిషన్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 2 <1 అంటే మన కండిషన్ అనేది ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు, మనం రాసిన కండిషన్ బట్టి ఆ కండిషన్ అక్కడే ఫెయిల్ అయిపోతుంది. ఆ రో నెంబర్ తగ్గట్టు ఆ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అక్కడ ఓకేనా. అందుకు ఆ కాలం <ρో రాసా. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ కూడా చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సెకండ్ ఇటరేషన్ రో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. రో 2 అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ లూప్లోకి వస్తుంది కదా. అప్పుడు కాలం ఏమవుతుంది, 1 నుంచి స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది. ఎలా 1 రో నెంబర్ ఎంత ప్రజెంట్ 2, కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. స్టార్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, మన కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్కి వస్తుంది. 2 అంటే మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. రోకి ఈక్వల్గా మన స్టార్స్ ప్రింట్ చేసుకుంటున్నాం. అదే ఇక్కడ ఇంట్యూజన్, మెయిన్ ఇంట్యూజన్ అది. ఇది సెకండ్ ప్యాటర్న్ సాల్వ్ చేసే విధానం. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ క్రియేషన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్యాటర్న్ 2 కదా. ప్యాటర్న్ 2 అని ఇస్తున్నాను నేను. మళ్ళీ యూజర్ ఇన్పుట్ n పారామీటర్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏమి, అవుటర్ లూప్ రన్ చేయాలి. అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేస్తున్నాం ఇక్కడ, n టైమ్స్. ఫర్ ఇంట్ రో ఈ సెకండ్ ప్యాటర్న్లో 1 నుంచి ఇటరేషన్ తీసుకున్నాం కదా. రో 1 మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. 0 నుంచి అయినా ఇటరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, 1 నుంచి అయినా ఇటరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. కానీ ఒక ఎడ్జ్ కేస్తో ఉండాలి. 0 నుంచి పర్ఫామ్ చేస్తే (n) వరకు లూప్ అనేది రన్ చేసుకోవాలి. 1 నుంచి స్టార్ట్ చేస్తే =n వరకు మీ లూప్ అనేది రన్ చేసుకోవాలి ఓకేనా. రో <n రో ++. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి, మన ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేసుకున్నాం ఇక్కడ. రో ఎన్నిసార్లు అయితే ఉందో మన కాలం కూడా అన్నిసార్లు ఉంది కదా. మన స్టార్స్ మన రోకి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆ రోకి ఈక్వల్గా ఉండే స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాం ఫర్ లూప్ది. ఫర్ ఇంట్ కాలం =1 కాలం షుడ్ రో. ఎందుకు, మనకి ఎన్ని స్టార్స్ అయితే ఉన్నాయో అవి రోకి ఈక్వల్ అవుతున్నాయి. అది మనం అబ్జర్వ్ చేసాం, అది అక్కడ ఇచ్చిన తర్వాత కాల్ ++. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమి, మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, స్టార్. జస్ట్ స్టార్ ప్రింట్ చేయండి అంతే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ ఓకేనా. స్టార్ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్, ఒక రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళాలి కదా. అందుకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనేది రాస్తాం. ఇప్పుడు మెయిన్ మెథడ్లోకి వెళ్ళి కాల్ చేద్దాం. జస్ట్ చూడండి, ప్యాటర్న్ 2 కదా, ప్యాటర్న్ 2 అని ఇచ్చా. 4 రోసే కదా అనుకుంది, అందుకే 4 అలానే ఉంచా. రన్ చేసి చూద్దాం. చూడండి, సెకండ్ ప్యాటర్న్ కూడా ప్రింట్ అయింది ఓకేనా. ఇలా సెకండ్ ప్యాటర్న్ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు 7th ప్యాటర్న్ సాల్వ్ చేద్దాం. ఏ ప్యాటర్న్ సాల్వ్ చేసినప్పుడైనా సేమ్ అదే 3 పాయింట్స్ మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. సేమ్ అదే 3 పాయింట్స్ యూజ్ చేసి మీ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇది సేమ్ ఇందాక మనం సెకండ్ ప్యాటర్న్ సాల్వ్ చేసింది మాత్రమే ఉంది. ఏమంటే జస్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ స్టార్స్ ఉన్నాయి. ప్యాటర్న్ మటుకు సేమ్, జస్ట్ నెంబర్స్ స్టార్స్ ఆ రెండే డిఫరెంట్ ఓకేనా. సేమ్ ఇందాక రాసిన ప్రీవియస్ కోడే ఉంది ఇక్కడ ఓకేనా. ఏం చేంజెస్ చేసుకున్నా ఈ ప్యాటర్న్ 7th ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేసుకున్నా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, సేమ్ ఇందాక స్ట్రక్చర్డ్ అప్రోచ్, కాలం <= రో. ఎందుకు, సేమ్ ఫస్ట్ రోలో ఒక నెంబరే ఉంది. సెకండ్ రోలో 2 నెంబర్స్ ఉన్నాయి. థర్డ్ రోలో 3 నెంబర్స్ ఉన్నాయి. 4th రోలో 4 నెంబర్స్ ఉన్నాయి. కానీ స్టార్ లేకుండా 1 2 3 4 అలా ఉన్నాయి ఓకేనా. 1 1 2 1 2 3 1 2 3 4 అనే అలా ఉన్నాయి. అలా ఉంటే మన నెంబర్స్ ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా. జస్ట్ చూడండి, ఇది ఒకటి తీసేస్తున్నాం. థర్డ్ పాయింట్, మన 2 పాయింట్లు సిమిలర్ ఓకేనా. 2 పాయింట్లు సిమిలర్.
సేమ్ అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, n వరకు టిల్ 4 ఇటరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, 4 అనేసి n. అది క్లియర్, అవుటర్ లూప్ అనేది క్లియర్ అయిపోయింది. సేమ్ ఇన్నర్ లూప్ కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ రోకి తగ్గట్టు మనం ఆ నెంబర్స్ అనేవి ప్రింట్ చేసుకుంటాం. ఎన్ని నెంబర్స్ కావాలి అని చెప్పేసి రోకి ఈక్వల్గా ఉన్నాయి లేదని చెక్ చేసుకుని నెంబర్స్ ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ నెంబర్ ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే చూడండి, ఈ కాలం నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కాలంని మనం ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం అంటే మనకి ఈ నెంబర్స్ వస్తాయి. ఓకేనా? చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ రాస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. జస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ కాలం రాస్తున్నాం. కాలం అక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఈ కాలం అక్కడ ప్రింట్ చేస్తే ఇప్పుడు జస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు ట్రై రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఫస్ట్ కాలం రో ఎంత ఉంది, 1 నుంచి స్టార్ట్ అయింది. 1 నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది కదా, 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 4. సపోజ్ n ఈక్వల్స్ 4 అనుకోండి, ఇక్కడ 4 కదా, 4 ఇచ్చాయి. 4 ఇచ్చిన తర్వాత ఇన్నర్ లూప్లోకి వస్తుంది కదా, ఇన్నర్ లూప్లో కాల్ నెంబర్ ఎంత ఉంది, 1. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది కదా, 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ స్టేట్మెంట్. అంటే ప్రింట్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ చేస్తున్నాం, మనం కాలం నెంబర్ ఎంత, ప్రజెంట్ 1. ఓకేనా? 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ ఇక్కడ రాస్తున్నా 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కాలం నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈ స్టెప్ పర్ఫామ్ అవుతుంది కదా. పర్ఫామ్ అయినప్పుడు 2గా అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 అంటే కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఈ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు అప్పుడు రో నెంబర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. 1 అనేది 2కి ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకే, అలా కండిషన్ చెక్ చేస్తుంది కదా, 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 4. మళ్ళీ కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ ఇన్నర్ లూప్ రన్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్. ఓకేనా? ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఎక్కడి నుంచి రన్ అవుతుంది, కాలం నెంబర్ ఎంత, 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు రో నెంబర్ ఎంత, 2. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసాం, ఇక్కడ కాలం నెంబర్ ఎంత, ప్రజెంట్ 1. మళ్ళీ ఈ 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన కాలం నెంబర్ 2గా అవుతుంది. 1 అనేది 2గా అవుతుంది. 2గా అయిన తర్వాత మళ్ళీ కండిషన్ సేమ్, 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 2. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో కాలం నెంబర్ ఎంత, ప్రజెంట్ 2. ఈ 2 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్, గో అని చెప్తుంది. చెప్పిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ రో ఎంత ఉంది, 2 ఉంది. రో ఇంక్రీజ్ అవుతుంది, ఎంత అవుతుంది, 3 అవుతుంది. థర్డ్ ఇటరేషన్లో 3 అవుతుంది, 3వ రోలు. ఓకేనా? అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తారు కదా, 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు 4. మళ్ళీ కండిషన్ అనేది ట్రూ అయిన తర్వాత కాలం నెంబర్ ఎంత, మళ్ళీ 1 నుంచి పర్ఫామ్ అవుతుంది. 1 థర్డ్ ఇటరేషన్లో 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు రో నెంబర్ ఎంత, రో అంటే 3 ప్రజెంట్ రో నెంబర్. ఓకేనా? 3. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 2కి ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెకింగ్, 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 3. మళ్ళీ కండిషన్ అనేది ట్రూ అయిన తర్వాత ఏం జరుగుతుంది, మన కాలం అనేది ప్రింట్ అవుతుంది. కాలం ఎంత, 2 అనేది అక్కడ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత చూడండి, మళ్ళీ మన కాలం ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అయినప్పుడు 3. ఓకేనా? 2 నుంచి 3కి ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తారు, 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు 3. కండిషన్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మన 3 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఈ కాలం అనేది 4కి ఇంక్రీజ్ అయినప్పుడు 4 లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 అనేది కండిషన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత మన రో అనేది ఇంక్రీజ్ అవుతుంది. రో ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది, 4. సేమ్ ఫోర్త్ ఇటరేషన్ కూడా అలా పర్ఫామ్ అవుతుంది. అలా పర్ఫామ్ అయ్యి మనకి 1 2 3 4 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెంబర్స్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అది మీ డ్యూటీ. ఓకేనా? కూల్గా ఉండి క్లియర్గా ఆలోచించండి, అంతే అయిపోతుంది. ఇది 7th ప్యాటర్న్ సాల్వ్ చేసే విధానం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ క్రియేషన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్యాటర్న్. ఎన్నో ప్యాటర్న్ ఇది, 7th కదా. ప్యాటర్న్ 7 అని ఇస్తున్నాం. 7 int n అనే పారామీటర్. ఫస్ట్ పాయింట్ ఏంటి, మన అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, టిల్ n వరకు రన్ అవుతుంది. సేమ్ రెండు సిమిలర్ కదా, మన సెకండ్ ప్యాటర్న్ 7th ప్యాటర్న్. అందుకు అవుటర్ లూప్ ఎన్నిసార్లు 4 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి టిల్ n టైమ్స్ రన్ అవుతుంది. సేమ్ ఇందాక రాసిన ఫస్ట్ అవుటర్ లూప్, int రో ఈక్వల్స్ టు 1, రో షుడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n రో ప్లస్ ప్లస్. ఇందాక 7 ప్యాటర్న్లు రాసాం కదా, సేమ్ అదే లూపే. ఎందుకు, సేమ్ మన రోకి మన
నెంబర్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి సేమ్ అదే రాస్తున్నా. ఫర్ ఇంట్ కాల్ ఈక్వల్స్ టు 1, కాల్ షుడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ రో, కాల్ ప్లస్ ప్లస్. కాల్ అంటే ఏంది? కాలం. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, మన కాలం అనేది ఇక్కడ ప్రింట్ చేసాం కదా, ఎందుకు? నెంబర్స్ ప్రింట్ చేసుకోవాలి కాబట్టి మన కాలం అనేది ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం, కాలం నెంబర్ని. ఓకేనా? ఇందాక స్టార్ ప్రింట్ చేసాం, ఇక్కడ కానీ మన నెంబర్ ప్రింట్ చేసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏంటి? కాలం. ఓకేనా? సిస్టమ్ డాట్ నెక్స్ట్ లైన్, నెక్స్ట్ రోకి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ లైన్ రాస్తాం, అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకేనా? వెళ్ళి మెయిన్ మెథడ్లో కాల్ చేద్దామా? కాల్ చేద్దాం. ఎన్నోది? ప్యాటర్న్ 7, సేమ్ 4 కదా. రన్ చేసి చూద్దాం. చూడండి మన 7th ప్యాటర్న్ కూడా ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సేమ్ మీరు 4 అనేది కాదు, ఏమైనా ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. సపోజ్ 5 ఇచ్చాను అనుకోండి, 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 అలా ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూద్దామా? చూడండి 1 ప్రింట్ అయింది, 1 2 1 2 3 1 2 3 4 1 2 3 5. అంటే మీరు ఏ నెంబర్ ఇచ్చినా ఇలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఇలా ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ ప్యాటర్న్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏం ఆలోచించాలి మనం? జస్ట్ ఇచ్చిన ప్యాటర్న్లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఆలోచించాలి. ఓకేనా? ఎన్ని రోస్ ఉన్నాయి ఇందులో? 1 2 3 4 4 రోస్ ఉన్నాయి కదా. 4 రోస్ అంటే మన అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేసుకోవాలి? 4 టైమ్స్ రన్ చేసుకోవాలి. ఓకేనా? ఫంక్షన్ n ఫర్ ఇన్ రో ఈక్వల్స్ టు 1, రో షుడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n, అంటే 4 టైమ్స్ రన్ చేసుకోవాలి కాబట్టి రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n రో ప్లస్ ప్లస్. ఇక్కడికి ఫస్ట్ పాయింట్ క్లియర్, అంటే మన అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి? ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేయాలి. మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో. ఓకేనా? అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 3 ఉన్నాయి, థర్డ్ రోలో 2 ఉన్నాయి, ఫోర్త్ రోలో 1 ఉంది. ఓకేనా? ఫస్ట్ రోలో 4 ఉన్నాయి, సెకండ్ రోలో 3 ఉన్నాయి, థర్డ్ రోలో 2 ఉన్నాయి, ఫోర్త్ రోలో 1 ఉంది. ఓకేనా? ఇప్పుడు దీనికి మన సెకండ్ ఇన్నర్ లూప్ అనేది ఎలా రన్ చేసుకోవచ్చు అంటే, మనం ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. మనం దేనికైనా ప్యాటర్న్స్లో సపోజ్ ఫార్ములా రిక్వైర్ అయింది అనుకోండి, జస్ట్ అబ్జర్వ్ చేస్తే మీరు మీ ఫార్ములా అనేది డెరైవ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఇక్కడ చూడండి నేను ఎలా డెరైవ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏముంది? ఫస్ట్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి, 4 స్టార్స్ కావాలి, 4 స్టార్స్. సెకండ్ రోలో 3 స్టార్స్ కావాలి, 3. థర్డ్ రోలో 2 స్టార్స్ కావాలి, ఫోర్త్ రోలో 1 స్టార్ మాత్రమే కావాలి. ఎలా ప్రింట్ చేసుకోవచ్చు దీన్ని? ఆ కాలమ్స్ని ఎలా తెచ్చుకోవచ్చు చూడండి. మనం ఎన్ని 4 అనుకోండి, ప్రజెంట్ రోస్ ఉన్నాయి కదా. రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. జస్ట్ ఈ రో నుంచి మనకి ఇచ్చిన నెంబర్ నుంచి మనం ఎలా ఫిగర్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చెప్తా వినండి. మనకు ఫస్ట్ రోల్ ఎన్ని? 4 ప్రింట్ అవ్వాలి. అంటే ఎన్ని? 4 - 1 అంటే 3నే వస్తాయి. ఎన్ని రోని మైనస్ చేస్తే 3 వస్తాయి. 3 రాకుండా జస్ట్ ఇలా రాసుకుంటే వస్తుందేమో చూద్దాం. చూడండి నెక్స్ట్ 4 - 1 + 1 అంటే ఏమవుతుంది? 4 - 1 3, 3 + 1 ఎంత? 4. అంటే వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రో కూడా అలానే వస్తుందో రాదో చూద్దాం. నెక్స్ట్ ఏంటి? n వస్తుంది. 4 - 3 ఎంత? 2, 2 + 1 3, 3 వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ దాన్ని చూద్దాం. థర్డ్ రోకి 4, రో నెంబర్ 3 + 1 4 + 2 వచ్చిందా? 2 వచ్చింది. క్లియర్. ఇక్కడ మెయిన్ ఐడియా ఏమంటే మనం ఒక ఫార్ములా అనేది ఫిగర్ అవుట్ చేస్తున్నాం. ఎందుకు? మన కాలమ్స్ అనేవి ప్రింట్ చేసుకోవడానికి. ఓకే చూడండి ఏం ఫార్ములా ఇది 4 అనేది ఏంది? n. ఇదేంది? రో నెంబర్ n - రో + 1. ఇంతవరకు మనం లూప్ అనేది రన్ చేసుకుంటే మన కాలమ్స్ అన్ని టైమ్స్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఏం రాస్తున్నాను. ఫర్ ఇన్ కాలమ్ ఈక్వల్స్ టు 1, కాలమ్ షుడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n - రో + 1, కాలమ్ ప్లస్. ఓకేనా?
సెకండ్ పాయింట్ కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏం ప్రింట్ చేయాలి అనేది. ఏం ప్రింట్ చేస్తున్నాం, మళ్ళీ స్టారే, జస్ట్ స్టార్ ప్రింట్ చేయండి అంతే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఓకేనా, అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది రాస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకేనా, ఇది థర్డ్ ప్యాటర్న్ సాల్వ్ చేసే విధానం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఫంక్షన్ క్రియేషన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఎన్నో ప్యాటర్న్ 3 కదా, ప్యాటర్న్ 3 n అనేది పారామీటర్ పాస్ చేద్దాం. పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేసాం, టిల్ n టైమ్స్ రన్ చేసాం కదా. ఫర్ ఇన్ రో ఈక్వల్స్ టు 1, రో షుడ్ లెస్ దాన్ i ఈక్వల్స్ టు n రో ప్లస్ ప్లస్. మీరు ఇటరేషన్ అనేది 0 నుంచి అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు, 1 నుంచి అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు. 0 నుంచి పర్ఫామ్ చేస్తే n మైనస్ i రాయండి, 1 నుంచి పర్ఫామ్ చేస్తే ఏంటి n మైనస్ రో ప్లస్ 1, ఆ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసాం, ఫార్ములా ఫిగర్ అవుట్ చేసాం కదా, మన కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ప్రింట్ చేసుకోవడానికి. ఆ ఫార్ములా ఏంది, n మైనస్ రో ప్లస్ 1. ఆ ఫార్ములా ఎందుకు అనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. సేమ్ అదే రాసున్నా. ఫర్ ఇన్ కాలమ్ ఈక్వల్స్ టు 1, కాలమ్ షుడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n మైనస్ రో ప్లస్ 1. ఈ ఫార్ములా ఎందుకు రాసాను అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా. దాని తర్వాత కాలమ్ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా స్టార్, జస్ట్ స్టార్ ప్రింట్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ రో అంటే నెక్స్ట్ లైన్ ప్రింట్ చేసుకోవడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అనేది రాస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇప్పుడు మెయిన్ మెథడ్లోకి వెళ్ళి కాల్ చేద్దాం. ఎన్నోది ప్యాటర్న్ ఇది, ప్యాటర్న్ 3. ఎన్ని రోజు ఉన్నాయి ఇక్కడ, 4 కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, మన థర్డ్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా మన థర్డ్ ప్యాటర్న్ అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇన్ కేస్ ఈ వీడియోలో డిస్కస్ చేసిన అప్రోచ్ ప్లస్ ఈ వీడియోలో సాల్వ్ చేసిన బేసిక్ 4 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టే డూ సబ్స్క్రైబ్. ఇవి జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లెక్చర్లో కొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ పిక్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఈ 2 లెక్చర్స్ తర్వాత మీరు ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.